హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు గోధుమ ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజు మార్చి రోజు గోధుమ ఉప్మా చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మా మూడు ఉన్నాయి కదా, బన్ను, జున్ను, చోటు. ఆ మూడిటికి గోధుమ రవ్వ ఉప్మానే తింటాయి ఫ్రెండ్స్ ఇష్టంగా. నిన్న చపాతీ చేశాను ఫ్రెండ్స్, తినలేదు. ఫ్రెండ్స్, వాటికి కూడా రుచి తెలిసాను. నేనేం చేసా, ఉట్టి చపాతీ చేసినప్పుడు ఆశీర్వాద్ ఆటాతో తిన్నాయి. తర్వాత లలిత తీసుకొచ్చి చేసినా కానీ వాటితో కూడా తిన్నాయి. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి అన్నీ ఉన్నాయి కదా, వాటికి అట్టేసినా కానీ చపాతీ చేసినా తింటాయి అని చెప్పి నా సొంత ఆలోచనతో ఏం చేశాను, గోధుమ పిండిలో రాగి పిండి కలిపి పెట్టాను ఫ్రెండ్స్ వండి. అసలు వాసన చూసి ఒక్క మొక్క కూడా పట్టుకోలేదు ఫ్రెండ్స్ నోట్లో. అందుకనే ఉప్మా చేస్తున్నాను. వాటికి ఇష్టమైనవి, పిల్లలకి ఇష్టమైనవి చేయటమే సరిపోతుంది నా పని. అందుకని ఈరోజు ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. రవ్వ కూడా కొంచెం వేపేస్తాను. బొంబాయి రవ్వ అయితే ఉండలు కట్టేసిద్ది, కానీ గోధుమ రవ్వ ఉండ కట్టదు ఫ్రెండ్స్. నూనెలో ఫ్రై అవుతే బాగుంటుంది పొడి పొడిగా. నేను గోధుమ రవ్వ అయితేనే ఇలా వేపుతాను ఫ్రెండ్స్. గోధుమ రవ్వ సేమియా అయితే సేమియా ఉప్మా కూడా తింటున్నాయి, కానీ బొంబాయి రవ్వ ఉప్మా తినట్లేదు. రాగి పిండి, జొన్న పిండితో చేసింది ఏది తినట్లేదు ఫ్రెండ్స్, గోధుమ పిండితో తప్ప. ఇప్పుడు నీళ్ళు పోసేసుకుంటాను. ఇంకా అయిపోయినాయి, నేను అలవాటు చేసుకున్నాను. ఇంకా నేను కూడా ఇక అట్టు, ఇడ్లీ రవ్వ, ఈ గోధుమ రవ్వ, ఎందుకంటే వాటికి పెడతాం, నేను తింటాం. మళ్ళీ ఈ పల్లీలు తినవు, మళ్ళీ పల్లీలు పక్కన పెట్టేస్తాయి. మూత పెట్టి ఉడికించుకుంటా ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేశాను. వాటికి వెయిటింగ్ అనమాట. ఇదైతే త్వరగా అయిపోద్ది, నాకు కూడా పని అని చెప్పేసి ఉప్మా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం నీరు ఉంది, ఒక సెకండ్ నుంచి వేసి ఆపేద్దాం. చూసారా, దీంట్లో కొంచెం నెయ్యి వేసి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా. వాళ్ళ అమ్మ వెయిటింగు దివానా కాటి నుంచి. ఇంకా అవ్వలేదు నాన్న, పెడతాను. అవ్వలేదు నాన్న, ఒక్క నిమిషం ఆగు. వీడేమో బొమ్మల సాటింగ్ ఉండి చూస్తున్నాడు, చక్కగా పడుకున్నాడు. టిఫిన్ అయ్యాక నీకు అమ్మకు పిలిచి పెడతాలే నాన్న. బుజ్జి తల్లి, చిన్ని తల్లి, చోటుగా. కొత్త బొమ్మలు పక్కన పడేసి పాత బొమ్మ దగ్గరే కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఆడు చున్నీ వేసాను మెత్తగా. చున్నీ నా పాత చున్నీలన్నీ వీళ్ళకే. మా జున్నుగాడు అయితే బోన్లో ఉన్నాడు. వాడిది నైట్ రిలీజ్. పగలు అవి ఆడుకుంటాయి బయట, నైట్ ఇది ఆడుకుంటుంది అనమాట. నీ గురించే నాన్న చెప్తున్నా. నైట్ వాచ్మెన్లా తిరుగుతూ ఉంటాడు, పిల్ల దగ్గరికి, తల్లి దగ్గరికి, ఇంట్లోకి, అన్నిటి చోట. పగలేమో హాయిగా పడుకుంటాడు, రెస్ట్. క్యారెట్ ఇవన్నీ పెట్టాము. పప్పులు అయితే తినేసాడు. దాల్ముడి పప్పులు పూస అయితే వదిలేశాడు. క్యారెట్ తినలేదు. దానిమ్మ గింజలు అయితే తిన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో తీస్తుంటే లేచాడు అనమాట. ఇది చూస్తున్నాడు. ఇంకా బొమ్మతో ఆడాడు కాసేపు. పిల్లకని తెచ్చినవి తండ్రి ఆడుకుంటున్నాడు బొమ్మ. చూడు, అయిపోయినాయి అంట, తీసేస్తున్నాడు గిన్నె. ఖాళీ అయిపోయింది, అది పక్కన పడేస్తున్నాడు అనమాట. ఖాళీ అయిన అస్సలు ఉంచాడు ఫ్రెండ్స్, మొత్తం పక్కకు తోసి పాడేస్తాడు. జున్ను ఏం చేస్తున్నావు? మూలన గిన్నెలని పక్కన పడేస్తున్నావు, ఖాళీ అయినాయా? బొమ్మ తీసి కూడా పక్కన పడేసావు. నేను ఇటు పక్క పెడితే అటు పక్క తిరిగింది బొమ్మ. తిప్పేసావా? కొరికేసావు, పని అయిపోద్ది. చూద్దాం ఫ్రెండ్స్. చాలా వెయిట్ చేస్తున్నాయి. ఇవాళ లేట్ అయింది నాకు పని, ఇంట్లో పని. చక్కగా చూసారా, పొడి పొడిగా ఇలాగ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకొని పెడతాను. ఇదివరకులాగా పచ్చడి అవి పెట్టొద్దు అన్నారు ఫ్రెండ్స్. అదేమో పచ్చడి ఎక్కువ తింటుంది, కారం పచ్చడి ఉంటేనే తినిద్ది అది మా బన్ను. డాక్టర్లేమో పచ్చడి పెట్టొద్దు అన్నారు. మీరు పెడితేనేగా అవి తినేదనని మళ్ళీ మాకే క్వశ్చన్ వేశారు. ఇంకా ఏం చేత, తప్పు మందే కాబట్టి
చిన్నప్పటి నుంచి తింటున్నాయి కాబట్టి తింటున్నాయి కదా ఇష్టంగా అని చెప్పేసి నేను పెడతాం అలవాటు చేశాను ఫ్రెండ్స్. పాలు అయితే కాగినాయి. ఇంకా ముందు మా బన్నుకి జున్నుకి ఆరిపేసి పెడతాను ఫ్రెండ్స్. ఇది ఇవి అయితే ఆరపాలి ఫ్రెండ్స్, లేదంటే ఒకసారి ఇలాగే వేడివేడిగా పెట్టేస్తే గబుక్క నోరు పెట్టేసింది. పాపం చాలాసేపు తుడుచుకుంది 2 చేతులు పెట్టి మా జున్నుగాడు. అది మూతి కూర్చొని చక్కగా తుడుచుకుంటా కూర్చుంది. అది తీసాను, వీడియో తీసాను, దానికి అప్లోడ్ చేయలేదు, చిన్నదే కదా అనేసి. అందుకని ఆర్పి పెడతాను ఫ్రెండ్స్. వీటిలో ఈ పప్పులు అయితే ఏరి పక్కన పెట్టేస్తాయి. వాటి కోసం ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయి. జాంకాయ కోసి పెడితే తింటాయి ఫ్రెండ్స్. సాయంత్రం 4ంటికి జాంకాయ కోసి పెడతాను. బొప్పాయి కూడా పెట్టకూడదేమో. బొప్పాయి ముక్కలు తిన్నప్పుడే ఫ్రెండ్స్ అది చనిపోయిన పిల్లకి దీపావళి రోజు ఒక పిల్ల చనిపోయి పుట్టింది. నాకైతే తెలియదు కదా. ఎప్పుడన్నా తెలిస్తే పోనీ అనుకోవచ్చు. మనుషులకైతే బొప్పాయి తినకూడదు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అనేది తెలుసు. జంతువులకు కూడా సేమ్ అనేది తెలియదు. అందుకనే ఇంకా ఈసారి నుంచి బొప్పాయి అసలు పెట్టకూడదు. అవి ఎప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటాయో ఎప్పుడు ఖాళీగా ఉంటాయో తెలియదు కాబట్టి కానీ తప్పు నేను చేశానేమో, అందుకే చనిపోయిందేమోనని నాకు కొద్దిగా మనసు బాధ కలిగింది ఫ్రెండ్స్. అందుకని బొప్పాయి అది ఇష్టంగా తింటుందని పెట్టాను. 2 ముక్కలు అయితే తినింది ఆ రోజు. రెండో రోజు చనిపోయిన పిల్ల పుట్టింది ఫ్రెండ్స్. అందుకనే భయం వేస్తుంది. ఎక్కువ జామకాయ తింటాయి, దానిమ్మకాయలు, కీర, క్యారెట్, బీట్రూట్ తినట్లేదు ఫ్రెండ్స్. బీట్రూట్ కూడా తెచ్చాను. ఇప్పుడైతే వాటికి పెడతాను ఫ్రెండ్స్. వీటిలన్నిటిని సగం మా పిల్లలకి ఎలాగైతే సపరేట్ చేసి పెడతానో అలా పెట్టాలి. ఇది ఒకటి ఉన్నదేమో పెద్దదానికి, అంటే మా బన్నుకి పిల్లల తల్లికి. ఈ 2 ఏమో కొడుకుకిను తండ్రికి. అది చిన్న చిన్న ప్లేట్స్ వేసి పెడతాను ఫ్రెండ్స్. సపరేట్ చేశాను ఫ్రెండ్స్. 2 పిల్లలు తల్లిదండ్రులు ఉంటే 4 వచ్చాయి. ఒకటి లేదు కాబట్టి ముగ్గురికి 3 పెట్టాను ఫ్రెండ్స్. ముందు మా బన్నుకి ఆకలి ఎక్కువ నాలాగా, దానికి పెట్టాలి. తల్లి రమ్మ, ఇదిగో టిఫిన్ తిను. దాని టిఫిన్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ తల్లికి. ఇప్పుడు పిల్ల తింటుందో లేదో చూడాలి. వీడంత బుద్ధిగా కాళ్ళు ఆరజాపుకొని కూర్చున్నాడు. అక్కో చెల్లో తోడలేదు, నేను ఒక్కడనే అయిపోయాను, ఏంటా నా పరిస్థితి అన్నట్టు చూస్తున్నాడు. చింతలు తినుమ్మా, ఉప్మా తినరా, ఉప్మా తిను, ఇదో తిను, తినరా, తిను, నా అలవాటు చేసుకోమ్మా, తిను తిను, తింటే కిందకు దింపుతా. అరే వద్దా, వద్దంటే చెవులూపు, వద్దంటే చెవులూపు, నాకు తెలిసిద్ది. చెవులూపు, వద్దంటే చెవులూపితేనే నాకు తెలిసిద్ది. వద్దంట. తిను మరి, వద్దన్నావు కొంచెం తిను. చూసారండి, ఈడేమో అలిగి నా ముడ్డి ఇటు పెట్టి పడుకున్నాడు అన్నీ తోసేసి. రే ఉప్మా తిందిలే. ఈడికి ఉప్మా ఇష్టమే, కాకపోతే ఈడిని బంధించాలి. అంత నాగ్గా తూరేసి వచ్చేస్తాడంటే అసలు ఆ పైకి లేపి మనుషుల్లాగా ఇలా లేపేసి వచ్చేస్తాడు దూకేసి. అందుకనే తాళ్ళు, వైర్లు, పిన్నీసులు కూడా పనికి రావట్లేదు. అందుకని వైర్లు కడుతున్నా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో, చిన్న వీడియో. అందరికి టిఫిన్లు అయిపోయినాయి, ఇంకా వంట పని ఉంది ఫ్రెండ్స్. నాకు ఈ బొమ్మ అయితే తినేది కాదు కాబట్టి చూస్తుంది. బాగుందమ్మా ఉప్మా? వాటికి రుచులు తెలిసిపోతున్నాయి, ఏం చేస్తాం. రాగిపిండి వాటికి దిగట్లా, మనుషులకే కాదు వాటికి కూడా దిగట్లా. బలమైన ఎవరికి దిగవలే ఫ్రెండ్స్. వద్దని చెవులు పేవుగా మళ్ళీ ఎందుకు లేచావు? తిను. వద్దా, చూసావా అది అలా వద్దంట తిరిగిపోయింది. ఇలా వీటితోనే నాకు కాలక్షేపం సరిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం పిల్లలు అందరూ బయటికి వెళ్ళిన తర్వాత బోరుగా ఉండకుండా వీటితో ఆడుకుంటూ ఉంటాను. ఆఫీస్కి వెళ్ళేదాన్ని, వీటి వల్ల నేను ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అరే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా బుజ్జోళ్ళకి, మా చోటుగాడికి ఒకటి చెయ్యరా, చేస్తారమ్మా, చెయ్యరా, చేస్తారా చెప్పు, చేస్తారా? ఎవరైనా వెళ్ళేటప్పుడు చెప్తే చెవులు ఊపిద్ది వెళ్ళమని, టాటానేమో వాటికి చెవులు మాత్రం భలే ఊపిద్ది చెవులు.
చెవులు భలే ఊపిద్ది. సబ్స్క్రైబ్ చేస్తారా? చేస్తారా తల్లి? చేస్తారా? నువ్వు ఆగు తింటున్నావేమ్మా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దానికి నచ్చలేదేమో, తినలేదు.